ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయంలోనికి తెరువు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను. మనష్షే ఏల ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయించు వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మొక్కి వాటికి పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిర మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షగాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. పరిశుద్ధుడు అయిన దేవా, మీరు మాకు పరిచర్య చేయండి, మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ చేతికే అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. సంఘమంతా ఆమేన్ అని చెబుదామా? ఆమేన్. చిన్నపిల్లలు మౌనంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన దినాల్లో లేదా గడిచిన వారాల్లో రాజైన హిజ్కియాను గురించి కొన్ని సందర్భాలు మనం నేర్చుకున్నాము. అనేకమైన మాటలను, పాఠాలను దేవుడు హిజ్కియా జీవితంలో నుంచి మనకు నేర్పించి ఉన్నాడు. హిజ్కియా జీవితంలో అవసాన కాలంలో కొంచెం తడబడి కుడికి తొలగిపోయి ఉన్నప్పటికీ, ప్రియులారా, హిజ్కియా యూదులు పరిపాలించినటువంటి రాజులలో లేదా యోధా దేశాన్ని పరిపాలించిన రాజులలో మంచిగా పరిపాలన చేసిన రాజుగా మనకు కనపడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి రాజు గర్భములో పుట్టినటువంటి మనష్షే, ప్రియులారా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో అసలు
యూదుల్ని పరిపాలించినటువంటి లేదా యోధా రాజ్యములో మనష్షే లాంటి దుష్ప్రవర్తన కలిగినటువంటి రాజు మరొకరు లేరండి. అంత చెడ్డగా ఆ మనష్షే పరిపాలన చేసినట్లుగా మనకు కనబడతా ఉంది. 1 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు కాదు. ఏకంగా 55 సంవత్సరములు పరిపాలన చేసి ఉన్నాడు. ప్రియులారా, 55 సంవత్సరములు సుదీర్ఘ పరిపాలన చేసినటువంటి మనష్షే దేవుని దృష్టిలో ఎంతో ద్రోహము చేసినట్లుగా, దేవుని ప్రజలకు అపకారము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరొకసారి ఆ మాటలు నేను మీకు చదువుతాను. 21వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను. ప్రియులారా, ఒక రాజు, ఒక నాయకుడు, ఒక పరిపాలించేటువంటి వ్యక్తి అటువంటి చెడ్డ పరిపాలన చేస్తే ప్రజలందరూ కూడా దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా పాపము చెయ్యడం అనేది సహజమే. నాయకుడైన వాడు దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారము, దేవుని సంకల్పం ప్రకారము దైవ పరిపాలన అందించవలసి ఉంటుండగా, ప్రియులారా, తాను చెడిపోయి అనేక మందిని భ్రష్టత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజుగా మనష్షే మనకు కనిపిస్తా ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రియులారా, గమనించండి. రాజైన వాడు లేదా పరిపాలన చేయవలసిన వాడు దేవుణ్ణి అనుసరిస్తూ దైవ పరిపాలన అందించవలసి ఉన్నది. ఈయన చేసినటువంటి కార్యాలు ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయంలో కూడా మనకు కనబడతా ఉంటాయి. ప్రియులారా, అవకాశం ఉన్నప్పుడు మీరు తీసి చదవండి. కానీ ప్రియులారా, ఈయన ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశాడో ఆ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఈయన చేసినటువంటి కొన్ని కార్యాలు లేదా కొన్ని దుష్కార్యాలు గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవు గాని, ప్రియులారా, కొన్ని సంగతులను మనము చూద్దాము. చూడండి, అదే 21వ అధ్యాయము ఆహ్, 8వ వచనం నుంచి చదివినట్లయితే, మరియు ఇశ్రాయేలీయులకు 9వ వచనం చదువుదాము. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చెయ్యునట్లు మనష్షే వారిని రేపెను అని మనం చూస్తాం. ప్రియులారా, మనష్షే ఒక రాజుగా, ఒక నాయకుడిగా దేవుణ్ణి అనుసరించడానికి బదులు విగ్రహారాధన చేయడం అనేది, నక్షత్రములను, యక్షగాండ్రులను అనుసరించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన. ప్రియులారా, ఈ దినాల్లో కూడా చూసినట్లయితే చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన మనకు కనబడతా ఉంది. సరే, అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అతడు తాను దేవుణ్ణి అనుసరించటం మాని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ విగ్రహారాధన చేయడం మాత్రమే కాక, తన దేశంలో ఉన్న వారందరూ కూడా విగ్రహారాధన చేయులాగున, దేవునికి వ్యతిరేకముగా జీవించులాగున వారిని రేపెను అని మనము చదువుతాము. ఇంకో మాటలో చెప్పాలంటే వారిని ప్రోత్సహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అటువంటిది మిక్కిలి చెడ్డది, మిక్కిలి ప్రమాదకరమైనది. ఒకవేళ ఈ రాజు ఆ విధముగా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తే వెళ్ళొచ్చేమో గాని, రాజును అనుసరిస్తున్న ఆ ప్రజలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేలాగున వారిని రేపడము, వారిని ప్రేరేపించడము, వారిని ప్రోత్సాహపరచడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఇంతకు ముందు ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట మనం చెప్పుకున్నాము. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ గుర్తు లేకపోయినా పర్వాలేదు గాని, అక్కడ నికోలాయితుల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే,
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. అదే అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, అటువలే నికోలాయితుల బోధ అనుసరించువారు నీలో ఉన్నారు అని ఎఫెసీ సంఘానికి, అలాగే పెర్గములో ఉన్న సంఘానికి హెచ్చరిక చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ 2 సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి నికోలాయితుల క్రియలు, రెండవది నికోలాయితుల బోధ. ప్రియులారా, నికోలాయితుల క్రియలకు, నికోలాయితుల బోధకు వ్యత్యాసం ఏంటి? నికోలాయితుల క్రియలు, నికోలాయితుల బోధ అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము. ప్రియులారా, ఇంతకు ముందు ఈ సంగతిని మనం చూసాము. నికోలాయితుల క్రియలు ఆ వ్యక్తిని, లేదా ఆ ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నారో వారి మీద ప్రభావం చూపెడతా ఉంటాది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, నికోలాయితుల క్రియలు అనేవి వారిని ప్రభావితం చేస్తూ ఉంటాది. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారి మీదకి శిక్ష రావడం మనం చూస్తూ ఉంటాము. కానీ నికోలాయితుల బోధ అంటే, ఆ బోధ విన్న వారందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే క్రియకు, బోధకు వ్యత్యాసం ఉంది. గమనించాలి ఈ మాట. ప్రియులారా, నా క్రియ చెడ్డదైనట్లయితే దాని తాలూకు పర్యవసానాన్ని నేను అనుభవిస్తాను. నా క్రియ చెడ్డదైనట్లయితే దాని వలన వచ్చేటువంటి కీడును నేను అనుభవిస్తాను. కానీ నా బోధ చెడ్డదైనట్లయితే, నా బోధ వింటున్న వారందరిని కూడా నష్టములోనికి, నాశనములోనికి నడిపించేవాడునవుతాను. నికోలాయితుల క్రియలకు, నికోలాయితుల బోధకు ఉండేటువంటి వ్యత్యాసం అది. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనష్షే రాజైన తరువాత ఆయన క్రియలు చెడ్డగా ఉన్నాయి. ఆయన బోధ, ఆయన ప్రేరేపించిన విధానము కూడా చెడ్డగా ఉంది. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి అవిధేయతగా జీవించులాగున అతడు యూదులను ప్రేరేపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇది మిక్కిలి ప్రమాదకరమైనటువంటి సంగతి, విచారకరమైనటువంటి సంగతి. ప్రియులారా, నికోలాయితుల క్రియలు, నికోలాయితుల బోధలు 2 కూడా మంచివి కాదు. ప్రియులారా, మనష్షే ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతో దారుణముగా, ద్రోహముగా జీవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకముగా ఉండులాగున వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, వారిని రేపుతూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలోనే, లేదా యోధా రాజ్యపు చరిత్రలోనే మిక్కిలి దురదృష్టకరమైనటువంటి, విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి కాలముగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈయన చేసినటువంటి, ఈ ప్రబుద్ధుడు చేసినటువంటి మరికొన్ని సందర్భాలు చూద్దాము. అదే 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదివినట్లయితే, మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది గాక, యెరూషలేమును ఈ ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. ప్రియులారా, ఆయన పాపం చేయడం మాత్రమే కాకుండా, యెరూషలేము పట్టణాన్ని, మందిరాన్ని అపవిత్రం చేయడం మాత్రమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే కాకుండా, ప్రజలను విగ్రహారాధనలోనికి నడిపించడం మాత్రమే కాకుండా, ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము, నిరపరాధుల రక్తాన్ని ఒలికించి ఉన్నాడు. నిరపరాధులను చంపివేసి, నిరపరాధులను అణగద్రొక్కి వారి రక్తాన్ని ఒలికించినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది మిక్కిలి ప్రమాదకరమైనది.
ఒకటి, తాను దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నాడు. విగ్రహారాధనను తెచ్చిపెట్టుకున్నాడు. ఏ పట్టణంలో అయితే ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడో, ఏ దేశంలోనైతే ఆయన ఉంటున్నాడో, ఆ దేశంలోనికి విగ్రహారాధన తీసుకొని వచ్చి ఉన్నాడు. అసలు మందిరాన్ని విగ్రహారాధనతో నింపివేసి ఉన్నాడు. తన పిల్లల్ని అగ్నిగుండాలు దాటించి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన ప్రతి విధమైన కార్యాన్ని చేయడం మాత్రమే కాకుండా, తన ప్రజలు కూడా దేవునికి వ్యతిరేకముగా కార్యము చేయలాగున వారిని ప్రేరేపించడం మాత్రమే కాకుండా, ప్రియులారా, నిర్దోషులైన వారిని, ఇదిగో నీతిమంతులైన వారి రక్తాన్ని ఒలికిస్తూ ఉన్నాడు. నిరపరాధుల రక్తము ఒలికించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది మిక్కిలి ప్రమాదకరమైనది. ఈ దినాల్లో చూసినట్లయితే మనల్ని పరిపాలించేవారు కూడా, ఈ దినాల్లో చూసినట్లయితే మనల్ని ఏలిక చేస్తున్న వారు కూడా ఈ విధముగా ప్రవర్తించడం అనేది చాలా ప్రమాదకరమైన సూచనని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనస్సే దేవుని దృష్టికి విరోధముగా జీవిస్తూ, ఇష్టానుసారముగా జీవిస్తూ, ప్రజలను కూడా తప్పుదోవ పట్టించి, నిరపరాధుల రక్తాన్ని ఒలికించి దేవునికి ఆయాసకరముగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇంత జరిగినా అతని పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి కృప ఏంటో తెలుసా? దినవృత్తాంతములో 2వ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనము ఒక్కసారి చదువుదాము. దినవృత్తాంతము 2వ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనము. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. వారి ప్రవర్తన బాగులేనప్పుడు, వారు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉండినప్పుడు, దేవునికి వ్యతిరేకముగా విగ్రహారాధన మందిరములోను, పట్టణములోను, దేశంలోనికి తీసుకొని వచ్చినప్పుడు, మిక్కిలి చెడ్డగా, మిక్కిలి దుర్మార్గముగా, మిక్కిలి ద్రోహముగా వారు జీవిస్తూ ఉండినప్పటికీ, ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు వారిని క్షమించాలని, దేవుడు వారిని సరిచేయాలని, ఇదిగో ప్రవక్తలను, దీర్ఘదర్శులను వారి యొద్దకు పంపించి దేవుడు వారితో మాటలాడినా దేవుని మాట వారు లక్ష్యము చేయలేదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ప్రియులారా, దేవుని యొద్ద నుంచి నీవు తప్పిపోయినప్పుడు, దేవుని యొద్ద నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు, నీ పరిస్థితిని చూసి, నీ స్థితిని చూసి, నీ అవిధేయతను చూసి, నీ పాపాన్ని చూసి, దేవుడు క్షమించాలని ఉద్దేశముతో తన ప్రవక్తలను, తన వర్తమానాన్ని నీ యొద్దకు పంపిస్తూ ఉంటుండగా, దానిని నీవు నిర్లక్ష్య పెట్టడం అనేది ప్రమాదకరమైనటువంటి సంగతి. ఒక్కసారి నా మాట మీరు వింటూ ఉన్నారా? ఒక్కసారి దేవుణ్ణి స్తుతించండి. మనష్షేకు అతని జనులకు దేవుడు వర్తమానములు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనష్షేకు తన ప్రజలకు దేవుడు వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుని మాట వారు వినలేదు. దేవుని మాట వారు లక్ష్య పెట్టలేదు. దేవుని మాటకు వారు చెవియొగ్గలేదు. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ విషయంలోనైనా దేవుడు మనతో మాట్లాడితే, సరిచేయడానికి ఇష్టపడితే, మనతో దేవుడు ఒక విషయాన్ని ఏదైనా డీల్ చేస్తూ ఉన్నట్లు మనకు అనిపించినట్లయితే, దేవుని మాటకు మనము సెలవొగ్గవలసి ఉన్నది. దేవుని మాటకు చెవియొగ్గవలసి ఉన్నది. దేవుని మాట వినవలసి ఉన్నది. దేవుడు సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనుష్య ఎంత ద్రోహము చేసినా, ఎంత పాపము చేసినా, తన ప్రజలను ఎంత దుర్మార్గంలోనికి నడిపించినా, తాను చెడిపోయినా, నిరపరాధుల రక్తాన్ని ఆయన ఒలికించిన, ప్రియులారా, అన్ని పరిస్థితులు చేసిన దేవుడు తన ప్రజలను, దేవుడు తన ప్రవక్తలను, దేవుడు తన వాగ్దానాన్ని, తన మాటలను వారికి తెలియజేసి సరి చేసుకోమని చెప్పిన వారు దేవుని మాట వినకపోవడం అనేది ప్రమాదకరమైనటువంటి సంగతి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాట వినటం మనం నేర్చుకుంటూ ఉండాలి. మనష్షే వినలేదండి. వినకపోతే దేవుడు ఏం చేశాడో తెలుసా? మనష్షేను బబులోను రాజు చేతికి అప్పగించాడు. ప్రియులారా, బబులోను రాజు చేతికి అప్పగించి
అక్కడ డిసిప్లిన్ చేయడానికి దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. 11వ వచనం నుంచి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. చూస్తున్నారా? దేవుడు ఎన్ని సార్లు చెప్పినా వినకపోతే దేవుడు డిసిప్లిన్ చేస్తాడు అండి. ఎన్ని సార్లు చెప్పినా దేవుని మాట లక్ష్య పెట్టకపోతే దేవుడు మనలను ఆ, డిసిప్లిన్ చేస్తాడు తప్పనిసరిగా. మనస్సేకు దేవుడు డిసిప్లిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పటికైనా మారుతాడేమో అని దేవుడు ఆ అతని వైపు చూస్తా ఉన్నాడు. వినలేదు. అన్యుల చేతికి, అన్య రాజుల చేతికి, శత్రువుల చేతికి దేవుడు అతన్ని అప్పగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. 11వ వచనములో కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. ప్రియులారా, దేవుని మాట మనం జాగ్రత్తగా వినాలి. ఒకవేళ దేవుని మాట మనం జాగ్రత్తగా వినకపోయినట్లయితే దాని వలన వచ్చే పర్యవసానాన్ని మనము అనుభవించవలసి ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ వచనంలో చూసినట్లయితే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనస్సే తెలిసికొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. ఆయన బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోబడినప్పుడు లేదా శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు అక్కడ తన మనస్సు మార్చుకొని ప్రియులారా అక్కడ దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టిన ఆ మొరను దేవుడు అంగీకరించి తిరిగి తన రాజ్యములోనికి అతన్ని తీసుకుని రావడం అనేది చాలా దేవుని కృపను మనకు తెలియజేస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట, నువ్వెంత గొప్ప పాపివైనా, ఎంత ఘోరమైన పాపివైనా, ఎటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నా దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, దేవుణ్ణి సమీపించినట్లయితే, దేవునికి మొర్రపెట్టినట్లయితే దేవుడు క్షమించి తిరిగి నీకున్నటువంటి ఆ ఔన్నత్యాన్ని దేవుడిస్తాడు. నమ్ముతున్నావా ఈ మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడెప్పుడు ఒక మాట, నీ వెనుకటి పరిస్థితిని చూడడు లేదా నీ గతాన్ని చూడడు. దేవుడు ఎప్పుడు కూడా ఇప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావో చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో కొన్ని పొరపాట్లు దొరికిపోయి ఉండొచ్చు. మన జీవితాల్లో కొన్ని అవిధేయతలు దొర్లిపోయి ఉండవచ్చు. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన సంగతులు కొన్ని జరిగిపోయి ఉండవచ్చు. మన జీవితాల్లో దేవునికి అయిష్టమైనవి మన జీవితాల్లో నెరవేర్చబడి ఉండవచ్చు. దేవునికి అవిధేయమైన సందర్భాలు మన జీవితాల్లో ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఒక విషయాన్ని ఒకసారి గమనించండి. దేవుడు మన గతాన్ని చూడడు. ఏ విధముగా మనం జీవించామో దానిని చూడడు. మనల్ని దానిలోంచి పాఠాలు నేర్చుకోమని చెప్తాడు. కానీ దాన్ని బట్టి ఇప్పుడు మనకు తీర్పు తీర్చుడు. ప్రియులారా, ఒకవేళ మనము దేవుని సన్నిధిలో మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి మన పాపాన్ని మన దోషాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయన్ని బ్రతిమాలుకుంటే, ఆయన్ని అడిగినట్లయితే తిరిగి మనలను ఆయన సమకూరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనస్సే ఎంత దుష్కార్యం చేశాడో మనందరికీ తెలుసు. ప్రియులారా, చదువుకున్నాము. ఎంత దేవునికి విరోధముగా జీవించాడో, అలాగే తన ప్రజలను దేవునికి విరోధముగా నడిపించాడో, నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడో ప్రియులారా మనం చూసి ఉన్నాము. కానీ అతడు
చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు అతనికి తీర్పు తీర్చి శత్రువు చేతికి అప్పగించినప్పుడు, ఆ శ్రమలో ఉన్నప్పుడు దేవునికి అతను మొర్ర పెట్టగా, దేవుడు అతని మొర విని తిరిగి తన స్వదేశానికి, తన రాజ్యములోనికి తీసుకొని రావడము దేవుని యొక్క కృప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అప్పటికే జరిగిపోవలసినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. యూదాను పరిపాలించిన రాజుల్లో ఎక్కువ కాలము పరిపాలించినటువంటి రాజు మనష్షే. తన అవసాన కాలములో, తన చివరి దశలో అతనికి మారు మనస్సొచ్చి ఒకవేళ దేవుని వైపు తిరిగి యెహోవాయే దేవుడని చెప్పుకోవచ్చు. యెహోవాయే దేవుడని తెలుసుకోవచ్చు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పటికే జరగవలసినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. అప్పటికే ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించడం చూస్తూ ఉన్నాము. అప్పటికే వారు విగ్రహారాధనలో మునిగిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అప్పటికే జరిగిపోవలసిన నష్టము పూర్తిగా జరిగిపోయింది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా చేయగలిగింది ఏమీ లేదు. తిరిగి వచ్చిన తర్వాత విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఆయన పని చేశాడు. తిరిగి వచ్చిన తరువాత అక్కడున్నటువంటి బలిపీఠాలను, అలాగే దేవుని మందిరములో ఉన్న బలిపీఠాలను ఆయన తొలగించాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే మన పెద్దవారు ఒక సామెత చెప్తారు. మీ అందరికీ తెలిసిందే. మరొకసారి చెప్తూ ఉన్నాను. చేతులు కాలిపోయిన తరువాత ఆకులు పట్టుకొని ప్రయోజనము లేదు. మరొకసారి చెప్తూ ఉన్నాను. చేతులు కాలిపోయిన తరువాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. చేతులు కాలకముందే, అది జరగకముందే దానికి కావలసినటువంటి శ్రద్ధ, బాధ్యత తీసుకోవలసి ఉన్నది. ప్రియులారా, మనష్షే తన అవసాన కాలంలో ఒకవేళ దేవుని వైపు తిరిగితే తిరగొచ్చు, మారు మనసు పొందితే పొందొచ్చు, పశ్చాత్తాప పడితే పడొచ్చు, తిరిగి కావలసినవన్నీ నిర్మిస్తే నిర్మించొచ్చు. కానీ జరిగిపోవాల్సినటువంటి నష్టము జరిగిపోయింది. ప్రియులారా, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అందుకే చాలా శ్రద్ధగా మనము జీవించాలి. ఇది మనకు హెచ్చరిక. అందుకే మన క్రైస్తవ జీవితంలో, ఈ ప్రయాణంలో మనము శ్రద్ధగా జీవించాలి. దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఒక చిన్న ప్రమాదము, లేదా ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న పాపము ప్రియులారా మనలను గొప్ప నష్టంలోనికి, నాశనంలోనికి నడిపిస్తూ ఉంటాది. మనల్నే కాదు, మన చుట్టూ ఉన్నవారు, లేదా మనల్ని అనుసరిస్తున్న వారు, లేదా మనల్ని చూస్తున్న వారు, లేదా ఎవరైతే మనల్ని గమనిస్తూ ఉన్నారో, మనల్ని వెంబడిస్తూ ఉన్నారో వారిని కూడా నష్టములోనికి, నాశనములోనికి నడిపించే ప్రమాదం ఉంది కనుక ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త వహించాలి. ఎంత చిన్న విషయమైనా ప్రియులారా అది దేవునికి అయినట్లయితే, ఎంత చిన్న విషయమైనా అది దేవునికి ఆటంకమైనట్లయితే, ఒకవేళ మనం జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అది గొప్ప నష్టాన్ని, ప్రమాదాన్ని మన జీవితాల్లోనికి తీసుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సంగమా, గమనించండి. ఏదైనా దేవుడు మన జీవితాల్లో చూపెడుతూ ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తిరిగి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాదని చెప్పి వెళ్ళనేలేని మనము దాన్ని విడిచిపెట్టినట్లయితే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సందర్భంగా ప్రియులారా మనము చేయగలగడానికి ఏమీ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మనష్షే తాను జీవించాల్సిన కాలమంతా దేవునికి విరోధముగా జీవించాడు. శ్రమకాలం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. కానీ దేవుడు మనష్షే లాంటి ఒక రాజుని క్షమించడము కేవలము దేవుని కృపే. క్షమించి తన దేశంలోనికి అతన్ని తీసుకుని వచ్చిన తరువాత మనష్షే తిరిగి బలిపీఠాలను కూల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రియులారా, అప్పటికే జరగాల్సినటువంటి నష్టము, జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. జాగ్రత్త. ఇది మన ఆత్మీయ జీవితానికి
పాతమై ఉన్నది. మనష్షే తరువాత అతని కుమారుడైన ఆమోను కూడా దేవుని దృష్టిలో దుష్కార్యముగా ప్రవర్తించినట్లుగా, ద్రోహముగా జీవించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. లైక్ ద ఫాదర్, లైక్ ద సన్. యథా రాజా తథా ప్రజ. లైక్ ద టీచర్, లైక్ ద స్టూడెంట్. అండ్ లైక్ ద పాస్టర్, లైక్ ద బిలీవర్. అందుకే నేను ఎంతో జాగ్రత్త వహిస్తూ ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అనుసరించి వీడు కూడా, ఆమోను కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక ఆటలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హిజ్కియా కుమారుడైన మనష్షే దేవుని విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించడం మనం చూస్తున్నాము. మనష్షే కుమారుడైనటువంటి ఆమోను దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దుర్మార్గంగా జీవించడం, పరిపాలన అందించడం మనం చూస్తూ ఉన్నాము. కానీ ఆమోను కుమారుడైన యోషియా మాత్రము మళ్ళీ యథార్థమైన రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆయన గురించి ఒక్కసారి 22వ అధ్యాయంలో మనం చదువుదాము. 22 అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం నుండి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన యుదీదా. 2వ వచనములో అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూసిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడికి గాని ఎడమకు గాని తొలగక. ప్రియులారా, గడిచిన వారంలో మనం చెప్పుకున్నాము. కుడికి తొలగిపోవడం ఉంది, ఎడమకు తొలగిపోవడం ఉంది. కానీ కుడికి గాని ఎడమకు గాని తొలగక దేవుడు అనుసరించిన పద్ధతి చెప్పున, లేదా తన పితరుడైన దావీదు వలె దేవుని ఎదుట సరైన నడవడిక కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోషియా రాజైన తర్వాత ఈయన కూడా తన తాతగారిలాగా, హిజ్కియా లాగా దేవుని మందిరాన్ని రిపేర్ చేయించడం, మరమ్మత్తు చేయించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ సందర్భాలన్నీ చదవడానికి వీల్లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 22 అధ్యాయాన్ని చదవండి. కానీ కొన్ని మాటలు మనం చదువుదాము. 3వ వచనములో రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెషుల్లాముకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రుడైన షాఫాను యెహోవా మందిరముకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చెను. ప్రియులారా, ఆయన ఏలన ఆరంభించినప్పుడు తిరిగి మందిరాన్ని నిర్మించడం, బాగు చేయడం అనేది మనకు కనబడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆ విధముగా దేవుని మందిరాన్ని బాగు చేస్తూ ఉండినప్పుడు దేవుని ధర్మశాస్త్రం వారికి దొరికింది. దేవుని మాటలు వారికి దొరికాయి. ప్రియులారా, ఆ ధర్మశాస్త్రపు చుట్టను, లేదా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాజు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు రాజు ఏ విధముగా ప్రతిస్పందించాడో ప్రియులారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. 22వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, 22వ అధ్యాయము 11వ వచనంలో రాజు వస్త్రం ధర్మశాస్త్రము రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన పొందిన మారు మనస్సు, పశ్చాత్తాపానికి ఆయన బట్టలు చింపుకోవడం అనేది సాదృశ్యముగా ఉంది. హల్లెలూయా. ప్రియులారా, పాత నిబంధన కాలములో మనము చూస్తూ ఉన్నాము. రాజులైన వారు, లేదా దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, దేవుని మాటలు వారికి వినిపించబడినప్పుడు వారు వస్త్రములను చింపుకొని, వారి బట్టలను చింపుకొని పశ్చాత్తాపపడినట్లుగా మనకు కనబడతా ఉంది. కానీ ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, మీ వస్త్రములు కాదు, మీ హృదయాలను చింపుకొని దేవుని యొద్దకు రండి. మీ హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలో ఉండండి. మీ హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలో
పశ్చాత్తాపపడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపపడవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో మన హృదయాలు కృమ్మరించవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో మన వస్త్రాలు కాక మన హృదయాలు చింపుకొని మారు మనసు పశ్చాత్తాపము పొందవలసి ఉన్నది. ప్రియులారా, ఈ మాటలన్నీ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే దృష్టాంతములుగా దేవుడు పెట్టి ఉంటుండగా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏదో వచ్చి అలాగా వెళ్ళిపోవడం కాకుండా హృదయము చీల్చబడిన వారమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము పొందుదామా? మీరు అనొచ్చు, అయ్యా నేను పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను, మంచిదే. కానీ ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవునితో సమాధాన పడుతూ ఉన్నావా? దేవుని ఎదుట పశ్చాత్తాప పడుతూ ఉన్నావా? దేవుడు నీకు చూపించే సంగతులను విషయంలో, దేవుని విషయంలో నీవు పశ్చాత్తాపం మారు మనసును కలిగి ఉన్నావా? ఒకప్పుడు నేనున్నానండి. కాదు, కాదు, కాదు. ఇప్పుడు సంగతి. ఇప్పుడు గతాన్ని గురించి దేవుడు ఆలోచన చేయట్లేదు. అందుకే చెప్తూ ఉన్నాను. నీ గతం ఎలాగుందో దేవుడు దాన్ని దృష్టించడం లేదు. నీ ప్రస్తుత పరిస్థితి, నీ స్థితి ఏ విధముగా ఉంది? దేవునితో నువ్వు ఏ విధముగా నడుస్తూ ఉన్నావు? దేవుని యొక్క కార్యాలు నువ్వు ఏ విధముగా చేయగలుగుతూ ఉన్నావు? యోషియా రాజు అయిన తర్వాత మందిరాన్ని ఆయన పునఃప్రారంభిస్తూ ఉన్నాడు. మందిరాన్ని ఆయన బాగు చేయిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో చూసినప్పుడు దేవుని ధర్మశాస్త్రం వారికి దొరికింది. ఆ ధర్మశాస్త్రాన్ని రాజు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు రాజు తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనసు పొందుతూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని వాక్యము నీకు అందజేయబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము రేమ వాక్యముగా నీకు బయలుపరచబడుతూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో మారు మనసు పొంది పశ్చాత్తాపము చెందుతావా? హల్లెలూయా! హల్లెలూయా! మారు మనసు పశ్చాత్తాపము, బట్టలు చింపుకొని, మంచి మాట. తన బట్టలు చింపుకొని, అయితే నేనేం చెయ్యాలి? ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి, ఇదిగో అక్కడ ఒక ప్రవక్తని ఉంటే ఆమె దగ్గరకు, లేదా దేవుని వర్తమానం అందించేటువంటి వ్యక్తి ఉంటే ఆమె దగ్గరకు వారిని పంపించి దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద విచారణ చేయడం నీకు అలవాటు ఉందా? దేవుని దగ్గర విచారణ నీవు చేయగలవా? దేవుని దగ్గర నీవు కనిపెట్టగలవా? 13వ వచనములో ఆ మాట, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్నదంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారై గనుక యెహోవా కోపాగ్ని వారి మీద ఎంత అధికముగా మండుతూ ఉంది. నా గురించి, జనుల గురించి, యూదా వారిని గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడో మీరు మొదట దేవుని యొద్దకెళ్ళి విచారణ చేయండి. దేవుని యొద్ద మీరు కనిపెట్టండి. ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రము వారికి దొరికినప్పుడు రాజు చేసినటువంటి సంగతి ఏంటంటే, మీరు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయండి. దేవుని మాటలు విన్నప్పుడు తన వస్త్రములను చింపుకొని పశ్చాత్తాపపడి రాజు చెప్తున్న మాట, దేవుని యొద్ద విచారణ చెయ్యండి, దేవుని యొద్ద కనిపెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! 14వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆసాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు అర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపరస్తురాలయ్యుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్తి అయిన హుల్దాను బట్టి దేవుని నేను స్తుతిస్తా ఉన్నాను. ప్రవక్త అయినటువంటి లేదా
ప్రవక్తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రవక్తిని అయిన హుల్దాను గురించి చదివినప్పుడల్లా ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే, దేవుని ప్రజలను సరిచేయడానికి, దేవుని ప్రజలను బాగు చేయడానికి, దేవుని ప్రజలను స్థిరపరచడానికి, దేవుని ప్రజలను తిరిగి సమాధానపరచడానికి స్త్రీల యొక్క పాత్ర ఎంత ఉందో మనకు తెలియచేస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సంఘం విషయంలో దేవుడు తన చిత్తం విషయంలో స్త్రీలను ఏ విధముగా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడో, లేదా స్త్రీల భాగం ఏ విధముగా ఉందో హూల్దా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. హూల్దా ఒక ప్రవక్తిని, దేవుని మాటను తన ప్రజలకు తెలియచేయగలిగినటువంటి ఒక ప్రవక్తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక మాట. దేవుని ప్రజలకు విజయం కావాల్సి వచ్చినప్పుడు, దేవుని ప్రజలు తమ శత్రువులను ఓడించాల్సి వచ్చినప్పుడు, ప్రియులారా, దేవుని వాక్యములో మనకు కనబడతా ఉంది. ఆ ఒక ఆ ఆ ఏం పేరు ఆమె పేరు? దెబోరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు విజయం ఇవ్వాలి అనుకున్నప్పుడు, లేదా దేవుడు తన ప్రజల యొక్క శత్రువులను ఓడించి జయములోనికి వారిని నడిపించాలి అనుకున్నప్పుడు, దెబోరా లాంటి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన ప్రజలు తనకు విరోధముగా జీవిస్తూ ఉండినప్పుడు, రాజు ఆమెను సమీపించి దేవుని యొద్ద విచారణ చెయ్యండి అని చెప్పినప్పుడు, హుల్దా లాంటి ఒక ప్రవక్తిని దేవునికి కావలసి వచ్చింది. ప్రియులారా, ఈ ప్రకారంగా చూసినట్లయితే ఇంకా అనేక మంది స్త్రీలను దేవుడు తన చేతిలో సాధనముగా వాడుకున్నాడు. కొత్త నిబంధనలో చూసినట్లయితే ప్రిస్కిల్లా దేవునికి పరిచయ స్త్రీగా, ప్రిస్కిల్లా అనేక మందిని శిష్యరికంలోనికి నడిపించిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఒక దెబోరా కావచ్చు, ఒక హూల్దా కావచ్చు, ఒక ప్రిస్కిల్లా కావచ్చు, ప్రియులారా, దేవుని పనిని చేయటానికి, దేవుని సంఘాన్ని క్షేమంలోనికి నడిపించడానికి, ఒక దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి దేవుని చేతిలో వాడబడగలిగినటువంటి స్త్రీలు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిచర్యలో స్త్రీల పాత్ర ఎప్పుడు కూడా స్వేచ్ఛగా మీకు ఆ వెసులుబాటును కల్పిస్తూ ఉన్నాను. దేవుని యొద్ద ప్రార్థన చేయండి, దేవుని యొద్ద మోకరించండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుడు ఏదైనా మీకు చెప్తే రండి ఇక్కడ షేర్ చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ అవకాశం ఎప్పుడూ ఉంది. నేను కోరుకునేదల్లా ఏంటంటే, దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టినట్లయితే, దేవుని చిత్తాన్ని మీరు ఎరిగినట్లయితే, దేవుడు ఏదైనా ఒక మాట సంఘానికి క్షేమం కలుగులాగున మీతో తెలియచెప్పినట్లయితే రండి, దేవుని సంఘాన్ని బలపరచడానికి, దేవుని సంఘాన్ని స్థిరపరచడానికి స్త్రీలుగా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వర్తించండి. ఎప్పుడు ద్వారము తెరిచి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అక్కడ హూల్దా ఆశీర్వాదకరమైనటువంటి పర్సనాలిటీగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సమయమైంది, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఒక ఆటలాగా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి ఆ రాజుల్లో కొంతమంది మంచి పరిపాలన అందించారు, దైవ పరిపాలన అందించారు. మరికొంతమంది చెడ్డ పరిపాలనను అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, యూదాను పరిపాలించినటువంటి 20 మంది రాజులలో కేవలము 8 మంది మాత్రమే మంచి పరిపాలన అందించిన రాజులుగా మనకు కనబడతా ఉన్నారు. మిగతా వారందరూ కూడా దేవునికి, దేవుని ప్రజలకు ద్రోహము చేసినట్లుగా, చెడ్డదైన పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
ఒక మంచి ఆశీర్వాదకరమైన సంగతి ఏంటో తెలుసా? హోషేయ రాజైన తరువాత ప్రజలతో ఆయన నిబంధన చేయిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. 23వ అధ్యాయము 3వ వచనములో ఆ మాట మనకు కనబడతా ఉంది. ఒక్కసారి ఆ మాట చదివేసి మనం ముగించుకుందాము. చూడండి 23వ అధ్యాయము 3వ వచనములో రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిరిగి దేవునితో వారిని సమకూర్చడానికి, తిరిగి దేవునితో వారి నిబంధన ఆ సంబంధంలోనికి నడిపించడానికి యోషియా చేసినటువంటి ఆ మంచి క్రియ ఆశీర్వాదకరమైనది. ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. యోషియా పరిపాలన చేసిన తర్వాత 20 సంవత్సరములు నలుగురు రాజులు పరిపాలన చేశారు. ఈ నలుగురు రాజులు కూడా చెడ్డవారై, ప్రియులారా, దేవునికి వ్యతిరేకముగా జీవించి దేవుని దృష్టిలో ఎంతో ద్రోహము చేసిన వారై ఉండగా దేవుడు యూదా రాజ్యాన్ని, ఆ రాజులను, ఆ ప్రజలను అన్యుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తుంది. ప్రియులారా, అన్యుల చేతికి అప్పగించడం వలన వారికి కలిగిన నష్టం ఏంటో తెలుసా? అన్ని విషయాల నష్టపోయారు. దేవుణ్ణి అనుసరించకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన, దేవుడు చెప్పినట్లు చేయకపోవడం వలన వాళ్ళకి కలిగిన నష్టం ఏంటో తెలుసా? మొదటిగా వారు స్వతంత్రాన్ని కోల్పోయారు. రెండవదిగా వారు దేశాన్ని కోల్పోయారు. మూడవదిగా వారి సంపదను కోల్పోయారు. నాలుగవదిగా వారు నడిపించే నాయకులను కోల్పోయారు. ఐదవదిగా పట్టణమును, దేవాలయాన్ని కోల్పోయారు. ఆరవదిగా వారికున్న నిరీక్షణను వారు కోల్పోయారు. అంతా నష్టమే. అంతా వారి జీవితాల్లో నష్టమే. ప్రియులారా, యూదా దేశము ఒక దారుణమైన ముగింపుతో ముగించబడింది. యోషియా రాజైన తర్వాత, అతని తర్వాత వచ్చినటువంటి ఆ నలుగురు రాజులు, వారు పరిపాలన చేసినటువంటి ఆ 20 సంవత్సరాలు కూడా దేవునికి వారు వ్యతిరేకముగా తిరిగారు. దేవునికి వ్యతిరేకముగా జీవించారు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని వారు జీవించలేకపోయారు. ప్రియులారా, అందుకు దేవుడు వారి మీద తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఒక్క మాట చదువుతాను. అదేంటి ఇంతకు ముందు చెప్పారు, అదేం చదివి ముగించేస్తాను అన్నారు. ఒక్క మాట. దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము, క్షమించండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము, 36వ అధ్యాయము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీలైతే దినవృత్తాంతం 2వ గ్రంథం 35, 36 అధ్యాయాలు చదవండి. ఆ ముగింపు ఎంత బాధగా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. 35, 36 అధ్యాయాలు ఇంటికి వెళ్ళినాక చదవండి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనకు కనబడతా ఉంది. 36వ అధ్యాయము 15, 16 వచనాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులు యందు, తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. దుఃఖకరమైనటువంటి సంగతి, ప్రమాదకరమైనటువంటి సంగతి, భయంకరమైనటువంటి సంగతి.
ప్రియులారా, పెందల కడ తన ప్రవక్తలను తన దూతలను పంపించి దేవుడు వారితో మాట్లాడిన వారు లక్ష్య పెట్టలేదు. దేవుని వాక్యములో స్పష్టముగా మనము చూస్తూ ఉన్నాము. వారి పితరుల దేవుడైన యెహోవా తనను తన జనులు యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవారై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ప్రియులారా, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తే, దేవుడు చెప్పినట్లు జీవించకపోయినట్లయితే, ఆయన పెందల కడ తన ప్రవక్తలను తన దూతలను పంపించి వర్తమానం చేసినప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే తప్పక నివారింప సఖ్యము కాకుండా దేవుని కోపము వారి మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట, కోల్పోయేది మనమే. వారు తమ స్వాతంత్రాన్ని కోల్పోయారు, అన్యుల చేతికి అప్పగించబడ్డారు, దేశాన్ని కోల్పోయారు, సంపదను కోల్పోయారు, నడిపించే నాయకులను కోల్పోయారు, పట్టణాన్ని దేవాలయాన్ని కోల్పోయారు. చివరకు అసలు దేవుడు మనల్ని తిరిగి దర్శిస్తాడా అన్న నిరీక్షణను కూడా కోల్పోయారు. ఉదయకాల సమయంలో ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తామండి. దేవుని మాట, దేవుని వర్తమానానికి అవిధేయులము కావద్దు. ఆయనతో మనం ఉండగలిగితే, ఆయన మాట ప్రకారము మనం జీవించగలిగితే, ఆయన పెందల కడ లేచి తన వర్తమానాన్ని పంపిస్తూ ఉంటుండగా ఆయన మాటకు చెవి యొక్కగలిగినట్లయితే దేవుడు అద్భుతాలను మన ద్వారా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. గొప్ప ఉజ్జీవాన్ని తిరిగి మనలోనికి, మన పట్టణంలోనికి, మన దేశంలోనికి తీసుకుని రావటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని సంగమా, ఆయన మాటను పెడచెవిని పెడదామా, లేక ఆయన మాటను శ్రద్ధగా విందామా? అలా శ్రద్ధగా విని దేవుని చిత్తాన్ని జరిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక. అందరము లేచి నిలబడి ప్రార్థన చేద్దాము. దేవుని వాక్యము స్పష్టము, దేవుని మాట సత్యము, దేవుని మాట బలమైనది. దేవుని మాట ఈ దినాన మనల్ని ప్రేరేపిస్తా ఉంది. దేవుని మాట ఈ ఉదయకాల సమయంలో మనకు హెచ్చరిక చేస్తా ఉంది. దేవుని సంగమా, దేవుని సన్నిధిలోనికి వచ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి బట్టలు చింపుకొని హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినట్లయితే దేవుడు తన కార్యాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కార్యాలను మా జీవితాల్లో తిరిగి ప్రారంభించమని అడుగుతూ ఉన్నాం. మీ సన్నిధిలో పశ్చాత్తాపపడి మా అవిధేయత, మా పాపము, మా జీవితం విషయంలో మీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాం. మీకు ఆయాసకరమైన మా జీవితాన్ని తీసేయండి. నన్ను ఉజ్జీవింప చేయండి, నా సంఘాన్ని ఉజ్జీవింప చేయండి. తిరిగి ఐక్యతతో నాయన నీ కొరకు గొప్ప కార్యాలు చేయలాగున నా పట్టణంలో, నా దేశంలో అద్భుతములు జరిగించబడలాగున గొప్ప ఉజ్జీవాన్ని ఈ అంత్యకాలంలో మేము చూసులాగున నా సంఘాన్ని సాధనముగా చేయమని అడుగుతూ ఉన్నాను. నీ యొద్ద విచారణ చేయుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.